హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలోని స్టాక్ మార్కెట్లోని ట్రేడింగ్ సైకాలజీ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. అంటే చాలామంది ట్రేడింగ్ సైకాలజీ గురించి ఏమేమి చెప్తారంటేనే ఫియరు, గ్రీడు, అలాగే రివెంజ్ ట్రేడింగు, అలాగే ఫోమో, అలాగే నెక్స్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్, వీటి గురించి చెప్తారు. అరే ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అసలు ట్రేడింగ్ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ యొక్క సైకాలజీ మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకి గేమ్ అర్థమవుతుంది. అంతే తప్ప ఇవి ఏదైతే నేను చెప్పాను ఇప్పుడు ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అంటే మనం ఏదైనా చేసిన తర్వాత లేదా చేయబోయే ముందు వచ్చే ఎమోషన్స్ మనకి ఇవన్నీ. సో వీటినే చాలామంది వీడియోస్లోని సైకాలజీ కింద పరిగణిస్తున్నారు. కానీ యాక్చువల్గానే అంటే సైకాలజీలో జస్ట్ ఇది ఒక పార్టే, కానీ ఎంటైర్ ట్రేడింగ్ సైకాలజీకి సంబంధించిన మొత్తం సైకాలజీ అనేది ఇది కాదు. ఎందుకంటే చాలా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియోలో వాటి గురించి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే చాలామంది చాలా వీడియోస్లో చెప్పారు అసలు ట్రేడింగ్ సైకాలజీ గురించి పర్ఫెక్ట్ వీడియో అనేది యూట్యూబ్లో లేదు. అంటే ఉన్నా కూడానే చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పారు తప్ప ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ మెకానిజం గురించి ఎవరు చెప్పలేదు. అంటే వీటి గురించి చెప్పారు. ఓవర్ కాన్ఫిడెన్స్, ఫియరు, గ్రీడు, ఎమోషనల్ ట్రేడింగు, రివెంజ్ ట్రేడింగు, వీటి గురించి చెప్పారు. ఇవి కాదు. ఇవి కాకుండా కొన్ని కొత్త టాపిక్స్ గురించి వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా? మీ అందరికీ క్లారిటీగా అర్థమవుతుంది అసలు మార్కెట్ యొక్క ట్రేడింగ్ సైకాలజీ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా పిన్ టు పిన్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అంతా చూసిన తర్వాత మీ యొక్క జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లకు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని రియాలిటీలో మాట్లాడుకుందాం. అసలు మెకానిజం అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా క్లారిటీగా తెలుసుకుందాం. ఈ ఫియర్, గ్రీడ్, ఎమోషన్స్ అనేవి అన్ని పక్కన పెట్టండి. ఒకసారి మీకు ట్రేడింగ్ ఎందుకు వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది, ఏ బేసిస్ మీద వర్క్ అవుతుందో తెలుసుకుందాం. ట్రేడింగ్ అంటే ఏంటి? జీరో సమ్ గేమ్. అంటే ఒకరికి ప్రాఫిట్ వచ్చిందంటే ఆపోజిట్ పర్సన్ అని కూడా లాస్ అయ్యాడని అర్థం. అలాగే ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ ప్రైస్ మూమెంటం ఏదైతే ఉందో ఆ ప్రైస్ మూమెంటం మీద బై అండ్ సెల్ చేసి ప్రాఫిట్ లేదా లాస్ అనేది బుక్ చేసుకోవడాన్ని ట్రేడింగ్ అంటారు. సింపుల్గా అర్థమైంది కదా ట్రేడింగ్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు ట్రేడింగ్ మెకానిజం అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా క్లారిటీగా తెలుసుకుందాం. జీరో సమ్ గేమ్ అని ఇప్పుడుగా చెప్పాను నేను. అంటే ఒకరికి ప్రాఫిట్ వచ్చిందంటే ఇంకొకరు లాస్ అవుతున్నారు అని అర్థం. సో సింపుల్గా అర్థమైపోయింది. అయితే ఇప్పుడు అసలు మార్కెట్లో ఎవడు పార్టిసిపేట్ చేస్తున్నాడో తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు. ఎందుకంటే అది తెలిసినప్పుడు నీకు క్లారిటీ వస్తుంది ఈ విధంగా కూడా ఉంటుందా అని. ఏంటంటేనే మార్కెట్లో ఓన్లీ మనలాంటి వాళ్ళమే పార్టిసిపేట్ చేయం. ఇప్పుడు ఏంటి 10,000 నేను పెట్టుకుని వచ్చాను, ఇలాగ నాలాంటి వాళ్ళే ఉంటారు అనుకుంటున్నారా? అంటే మీలాంటి వాళ్ళు ఉంటారు అనుకుంటున్నారు మార్కెట్లోని. అలా ఉండరు, అలా జరగదు. ఇది అర్థం చేసుకోండి. మనలాంటి 10,000, 20,000, ₹1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 ఇలా చిన్న చిన్న రిటైల్ ట్రేడర్సే కాదు, చాలామంది ఉంటారు. దాంట్లో ఎవరెవరు ఉంటారంటే ఎఫ్ఐఐస్ ఉంటారు, టిఐఐస్ ఉంటారు, అలాగే నెక్స్ట్ ప్రాపర్ డెస్క్స్ ఉంటాయి, అలాగే నెక్స్ట్ ఇండివిజువల్గా కూడానే వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉండి ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఓవరాల్గా ఇంతమంది అంటే 5 టైప్స్ లేదా 6 టైప్స్ ఆఫ్ పీపుల్స్ అనేవాళ్ళు డైలీ మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అసలైన ట్రేడింగ్ సైకాలజీ అనేది మొదలవుతుంది. ఏంటంటేనే 10,000 పట్టుకుని వెళ్ళి నీకు డబ్బులు కావాలి, 10 కోట్లు పట్టుకుని వచ్చి లేదా 10,000 కోట్లు పట్టుకుని వచ్చేవాడికి కూడా డబ్బులు కావాలి. అయితే ఇక్కడ నువ్వు కొంచెం లాజిక్ తోటి సైకలాజికల్గా ఆలోచించాలంటే ఎవరికి డబ్బులు వస్తాయి? ఆబ్వియస్లీ డబ్బులు ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయో వాడికి డబ్బులు వస్తాయి. ఎందుకంటేనే నువ్వు 10,000 పట్టుకుని వెళ్ళు, నువ్వు మార్కెట్ని కంట్రోల్ చేసేయగలవా? చెయ్యలేవు. మార్కెట్లో నువ్వు ఒక పొజిషన్ తీసుకుంటాం తప్ప నువ్వేమీ చేయలేవు. అదే 10,000 కోట్లు ఉన్నవాడు మార్కెట్ని కంట్రోల్ చేయగలుగుతాడు. సింపుల్గా చెప్పనా, అస్సలు ఈజీగా సింపుల్ లాజిక్. మార్కెట్ అనేది ఎందుకు మూమెంట్ అని జరుగుతుంది? బై అండ్ సెల్ చేయడం ద్వారా. బై అండ్ సెల్ చేయాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. ఆ డబ్బులు నీ దగ్గర ఎక్కువ ఉన్నాయా? ఆ 10,000 కోట్లు ఉన్నవాడి దగ్గర ఎక్కువ ఉన్నాయా? ఆడి దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఒక పొజిషన్ తీసుకున్నావు అనుకుందా, ఆడు నీకు ఆపోజిట్ పొజిషన్ తీసుకున్నాడు. వాడి దగ్గర ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయి, ఎందుకంటే నువ్వు 10,000 పెట్టావు, ఆడు నీకు ఆపోజిట్ 10,000 పెట్టాడు. ఆడి దగ్గర ఇంకా 10,000 కోట్లు ఉన్నాయి. ఆ 10,000 కోట్లతోటి నీకు ఆపోజిట్ మూవ్ చేశాడు ఇంకా స్టాక్ని. అయిపోయింది. నీకు ఆపోజిట్ మూవ్ చేస్తే నువ్వు లాస్లోకి వెళ్తావు, నీకు వచ్చిన లాస్ ఆడు ప్రాఫిట్ వెళ్తుంది. సో ఓవరాల్గా ఈ విధంగా నేను లాస్ ఏలే చేస్తాడు, ప్రాఫిట్ అనేది తీసుకుంటాడు. సో ఇది ఓవరాల్గా ట్రేడింగ్. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ, లిక్విడిటీ కాన్సెప్ట్. ఆ లిక్విడిటీ కాన్సెప్ట్ మీద మార్కెట్ అంతా రన్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు అరే ప్రతి ఒక్కరూ ట్రేడింగ్లో డబ్బులు సంపాదిద్దామని వస్తాడు, ఎవడ పోగొట్టుకుందామని వస్తాడు చెప్పండి మీరు కదా. సైకాలజీ ప్రకారము ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనే నీకు ఆశ చూపిస్తున్నారు ముందర. ఎందుకంటే నువ్వు వచ్చి పార్టిసిపేట్ చేస్తేనే కదా వాడు డబ్బులు తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడి దగ్గర 10,000 కోట్లు ఉన్నాయి,
వాడే బై చేసుకుని వాడే సెల్ చేసుకుంటే వాడికి ఏమైనా ప్రాఫిట్ వస్తుందా? రాదు. ఎందుకంటే ట్రేడింగ్ అంటే ఏంటి, ఒకరికి ప్రాఫిట్ వస్తే ఇంకొక లాస్ అవుతారు. అంటే బై చేసేవాడికి ప్రాఫిట్ వచ్చింది అనుకో సెల్ చేసేవాడు లాస్ అవుతాడు, సెల్ చేసేవాడికి లాస్ వచ్చింది అనుకో బై చేసేవాడికి ప్రాఫిట్ వస్తుంది. ఇదే జరిగేది. అయితే రెండు ఆడే చేసుకున్నాడు అనుకో ఆడి డబ్బులు ఆడి దగ్గరికి వెళ్తాయి, ఇంకా ఆడికే కొంచెం లాస్ వస్తుంది. ఎందుకంటే ట్యాక్సెస్ పే చేయాలి. నీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ట్యాక్సెస్ అనేవి కామన్, గవర్నమెంట్కి పే చేయాల్సింది. సో ఆ డబ్బులు ఆడే చేసుకుంటే ఏమైనా ఉంటుందా? ఏముండదు. అదే నీళ్ళంటూ ఎంటర్ అవుతుంది దాంట్లోకి, నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం వాడికి ఈజీ. సో నీ డబ్బులని ఆడికి వెళ్ళిపోయాను కాదు ప్రాఫిట్లు వస్తాయి. సో ఇది ఓవరాల్గా ట్రేడింగ్. ఈ విధంగా సైకలాజికల్గా ఆలోచించాలి. అంతేగాని ఫియర్, గ్రీడ్, ఎమోషన్ మనలో ఉండి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మార్కెట్ ఎందుకు రన్ అవుతుంది, ట్రేడింగ్ అనేది ఎందుకు రన్ అవుతుంది, ఏ విధంగా రన్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా నీకు, మనలాంటి వాళ్ళు అందరూ ఎందుకు పార్టిసిపేట్ చేస్తామో, మనలాంటి వాళ్ళు అందరమే ఎందుకు లాస్ అవుతాం అనేది. సెబీ రిపోర్ట్ ప్రకారం రిటైల్ ట్రేడర్సే 95% లాస్ అవుతున్నారు. రిటైల్ ట్రేడర్స్ అంటే మనలాంటి చిన్న చిన్న వాళ్ళు. ఎందుకంటే మార్కెట్ అనేది మనం కంట్రోల్ చేయలేము. మన దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయి, నాలెడ్జ్ తక్కువే, సిస్టమ్స్ ఏమి ఉండవు, ఏమీ ఉండకుండా ప్రాపర్ ప్లానింగ్ ఉండదు. వెళ్ళి పార్టిసిపేట్ చేసేస్తాం అంతే. ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నా వచ్చేస్తాయని పార్టిసిపేట్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఈజీగా తీసుకుంటారు మన దగ్గర నుంచి డబ్బులు. ఎప్పుడైనా గమనించండి బిగ్ ప్లేయర్స్కి లాస్ వచ్చిందని? ఎవ్వడో రాదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఒక సిస్టమ్ని బిల్డ్ చేసి దాన్ని రన్ చేస్తూ ఉంటారు. మనం ఎంత ఏదో బ్లైండ్కి వెళ్ళి 10,000 పెట్టేస్తాం. మీకు ఇంకా సింపుల్గా చెప్తున్నాను, 10,000 నువ్వు వెళ్ళి 10,000కి తగ్గట్టుగా క్వాంటిటీ బై చేయాలంటే నువ్వు ఈజీగా బై చేసేస్తావు. నువ్వు బై బటన్ నొక్కగానే ఒక 1000 క్వాంటిటీ ఎంటర్ చేసి నువ్వు బై చేసావు అనుకో అయిపోద్ది. అదే ఒక బిగ్ ప్లేయర్ వెళ్ళి తన 10,000 కోట్ల అమౌంట్ ఏదైతే ఉందో దానికి తగ్గ క్వాంటిటీని బై చేయమని అది అవ్వదు. ఇదే లిక్విడిటీ కాన్సెప్ట్ అంటారు. వాళ్ళు ఎంటర్ అవ్వలేరు. వాళ్ళు ఎంటర్ అవ్వాలంటే ఆపోజిట్ ఎవడో కూడా ఉండాలి. ఆ ఆపోజిట్ వాడు ఎవడో కాదు, మనమే. మనం ఉంటేనే కదా వాడికి ప్రాఫిట్ వస్తుంది. ట్రేడింగ్ కాన్సెప్ట్ అర్థమవుతుందా మీకు సింపుల్గానే? నాకు ప్రాఫిట్ రావాలంటే లాస్ అయ్యేవాడు ఎవడో కూడా ఉండాలి. ఆ లాస్ అయ్యేది నువ్వే. సో అది జరిగేది. సో ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో ఓవరాల్గా బిగ్ ప్లేయర్స్ చేసేది ఇదే. వాళ్ళు 10,000 కోట్లు ఉన్నాయి. సో దాని మీద ఇంకా కొంచెం రిటర్న్స్ అనేది జనరేట్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళకి ఏంటి, ఎవడో ఒక లాస్ అయ్యాడు అన్నాడు అనుకో, ఇప్పుడు నీళ్ళు అంటే 10,000 పట్టుకుని ఒకడు వచ్చాడు, ₹1,00,000 పట్టుకుని ఒకడు వచ్చాడు అనుకో, ఇలా అంతమందిని పోగేస్తారు. మొత్తం అందరిని పోగేసి అందరిని ట్రాప్ చేసి మీరు ఏదైతే పొజిషన్స్ తీసుకున్నారో వాళ్ళకి దానికి ఆపోజిట్ తీసుకుంటారు. దానికి ఆపోజిట్ తీసుకుంటేనే కదా నీ దగ్గర నుంచి అటు తీసుకుంటానికి ఉంటుంది. నువ్వు 100 గడ్ బై చేసావు, వాడు 100 గడ్ సెల్ చేశాడు. సో ఇద్దరు పొజిషన్స్ యాక్టివేట్ ఉంది. నీకు ఆపోజిట్ వెళ్ళిందనుకో ఆబ్వియస్లీ వీడికి ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో నువ్వు తీసుకున్న పొజిషన్స్ అన్నిటికీ వీడు ఆపోజిట్ తీసుకుంటాడు. ఆటోమేటిక్గా నేను లాస్ అయ్యేలా చేస్తాడు, వీడు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాడు. అంతే అయిపోయింది. నువ్వు లాస్ అవుతాడు, ప్రాఫిట్ వస్తుంది. ట్రేడింగ్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. సో ఇవన్నీ మీకు తెలియదు. ట్రేడింగ్ సైకాలజీ అంటే ఇదే. నువ్వు 10,000 ఈజీగా ఫండ్ మేనేజ్ చేసేయగలదు. వాళ్ళు అక్కడ 10,000 కోట్లు మేనేజ్ చేయాలంటే ఎంత పెద్దది అది. నువ్వు ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అంత ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఉందా లేదనేది ట్రేడింగ్ మీద, అది కూడా ఆలోచించండి. నువ్వు 10,000 మేనేజ్ చేసేయగలదు, నీకు 10 కోట్లు ఇస్తే నువ్వు మేనేజ్ చేయగలదువా లేదనేది నువ్వు ఆలోచించాలి. నువ్వు మేనేజ్ చేయలేవు. అసలు రిస్క్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలనేది కూడా తెలియదు. అలాంటప్పుడు నువ్వు ట్రేడింగ్లోకి ఎందుకు వెళ్తున్నావు? ఇన్ని తెలియకుండా నువ్వు ఎందుకు వెళ్తున్నావు ట్రేడింగ్లోకి? ఎవడో ఆస్తి చూపించారని వెళ్ళిపోతుంది తప్ప. కానీ 10,000 అమౌంట్ నువ్వు మేనేజ్ చేసేస్తావు. 10 కోట్లు ఇస్తే మేనేజ్ చేయగలదు? చేయలేవు. ఒక్కడో మేనేజ్ చేయలేవు. 10,000 కోట్లు ఇస్తే అసలు దాని గురించి నీకు ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే నువ్వు ట్రేడింగ్ చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించాలి. ఎందుకంటే నీ కాంపిటేటర్ అంత పెద్దవాడు మరి. అంతేగాని లేదు నేను బ్లైండ్ వెళ్ళిపోయి చేసేస్తాను ఒక్కొక్కసారి వస్తుంది నాకంటే. ఒక్కొక్కసారి ఏంటంటేనే ఆ బిగ్ ప్లేయర్ ఏదైతే ఉందో వాడు డిసైడ్ చేశాడు డైరెక్షన్ని. నీకు తెలుసో తెలియక నువ్వు అదే డైరెక్షన్లో తీసుకున్న పొజిషను. సో అందుకు నీకు వచ్చింది. అంతే తప్ప నువ్వు పర్టికులర్గా ఏదో నువ్వు అనాలిసిస్ చేసేసి నువ్వు పెట్టినందుకు ఏం డబ్బులు రాలేదు అక్కడ. వాడు డిసైడ్ చేశాడు మార్కెట్ని. అరే సింపుల్గా చెప్పు, నువ్వు 10,000తో మార్కెట్ మూవ్ చేయగలవా? చేయలేవు. మరి మార్కెట్ ఎందుకు మూవ్ అవుతుంది? ఇంకోటి ఏంటంటే నువ్వు ఎంటర్ అవ్వక ముందు నుంచి మార్కెట్ మూవ్ అవుతుంది. మరి అప్పుడు ఎవడు మూవ్ చేస్తున్నాడు అంటే మనలాంటి వాళ్ళు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తున్నాను, ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు చాలామంది అంటారు 9:15 మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది, 9:30 దాకా హై వాలటిలిటీ ఉంటుంది, సో ఎవరు ఎంటర్ అవ్వద్దు అంటారు. సో రిటైల్ ట్రేడర్స్ని ఎవరు ఎంటర్ అవ్వకుండా తర్వాత ఎంటర్ అవ్వండి మీకు కొంచెం నార్మల్గా ఉంటుంది అంటారు. మరి నువ్వు అప్పుడు దాకా 15 మినిట్స్ ఎంటర్ అవుతలేదు, మరి అప్పుడు దాకా మార్కెట్ను మూవ్ చేసేది ఎవడు? అది నువ్వు ఎంటర్ అయిన తర్వాత కూడా మార్కెట్ను మూవ్ చేసేది ఎవడో? అప్పుడు కూడా మార్కెట్ మూవ్మెంట్ చేసేది వాళ్ళే. ఎందుకంటే డబ్బులు ఉంటేనే మార్కెట్ అనేది మూమెంటం జరుగుతుంది. అయితే ట్రేడింగ్ సైకాలజీ గురించి మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటేనే, 10,000 రూపాయలు పెట్టుకుని వచ్చి నీకు డబ్బులు కావాలి ట్రేడింగ్లోనే, 10,000 కోట్లు పెట్టుకుని వచ్చి అతనికి డబ్బులు కావాలి ట్రేడింగ్లోనే. విన్ ఎవరు అవుతారు అనేది ఇప్పుడు దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండదు ఆబ్వియస్లీ విన్ ఎవరు అవుతుంది అనేది. ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటేనే సైకాలజీ ఏ విధంగా వర్క్ అవుతుందో చెప్తున్నాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. నువ్వు ఎంటర్ అవుతేనే నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోగలరు. ఇప్పుడు నేను ఉన్నాను, నా దగ్గర ఒక 20,000, 30,000, 50,000, లక్ష ఉంది.
నేను వెళ్ళి మార్కెట్లో ట్రేడింగ్ చేయకుండా ఏ పొజిషన్ తీసుకోకుండా ఉన్నాను అనుకో, నా డబ్బులు ఎవరైనా తీసుకోగలరా? ఎవ్వరు తీసుకోలేరు. నేను పార్టిసిపేట్ చేస్తేనే అప్పుడు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోగలరు. అయితే నువ్వు పార్టిసిపేట్ చేయాలంటే ఏంటి? నీకు ట్రేడింగ్లో డబ్బులు వస్తున్నాయని ఎవరో ఒకరు చూపించాలి. సో ఈ మధ్య సోషల్ మీడియా అనేది బాగా పాపులర్ అవుతుంది. పాపులర్ అయ్యి ప్లేస్లో ఎవరో మనలాంటి వాళ్ళందరూ రీల్స్ స్క్రోల్ చేస్తూ చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనకు కనపడింది అనుకో, అప్పుడు మనకు అనిపిస్తుంది మన దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి కదా, మనకు కూడా వస్తాయి కదా అనేది. ఇంతకీ ఆ వీడియో ఎవరు చేశారు, ఆ వీడియో అలా సర్క్యులేట్ అయ్యేలాగా ఎవరు చేశారు, దాన్ని ఎవరు ప్రమోట్ చేశారు, ఎందుకు ప్రమోట్ చేశారు, ఇవన్నీ మీకు తెలియదు. ఎందుకంటేనే వాళ్ళకి పార్టిసిపేషన్ కావాలి. పార్టిసిపేషన్ కావాలంటే ఇప్పుడు ఏదన్నా మనం బట్టల షాప్ ఓపెన్ చేసాము, నీ క్లాత్స్ ఒకటి ఉన్నాయని తెలియాలంటే ఏదో ప్రమోషన్ చేసావు అనుకో, వీడియోలు పెట్టి ఇక్కడ ఇన్ని బట్టలు ఉన్నాయి, ఈ విధమైన స్టైల్స్ ఉన్నాయని చూపించావు అనుకో, నువ్వేం చేస్తావు? వెళ్ళి కొనుక్కుంటాకి వెళ్ళి చూస్తావు, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొనుక్కులో ఉంటే వాళ్ళకి షేర్ చేస్తావు. అదే విధంగానే ట్రేడింగ్లో కూడానే పార్టిసిపేషన్ లేదనుకో, ఇలాగా వీడియోస్ అనేవి వదులుతూ ఉంటారు బయటికి. వీడియోస్ కానీ న్యూస్ కానీ ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు ఏంటంటేనే, అరే నిజమే కదా, అక్కడ పార్టిసిపేట్ చేస్తే డబ్బులు వస్తాయి కదా మనకు కూడా అని అనుకుంటావు. నువ్వు పార్టిసిపేట్ చేయడమే కావాలి వాళ్ళకి. ఇది ట్రేడింగ్ సైకాలజీ. చూసారా మీరు, నిన్న అక్కడ దాకా వాడు తీసుకెళ్ళాడు, ఇది ట్రేడింగ్ సైకాలజీ అంటే. అలాగే నెక్స్ట్, ఓకే వెళ్ళినట్టు ఉంటావా? చార్ట్ని చూసా నువ్వు ఏదన్నా చెయ్యాలి. ఆ చార్ట్ని కంట్రోల్ చేసేదే వాళ్ళు. ఎందుకంటేనే వాళ్ళ దగ్గర డబ్బులు ఉందారే, ఏదైనా ఎందుకు మూమెంటం జరుగుతుంది? బై అండ్ సెల్ చేయడం ద్వారానే. ఆ బై అండ్ సెల్ చేసే డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సో నేను బై అండ్ సెల్ చేస్తున్నాను కదా, మరి నాకు మూమెంటం జరగదా అంటేనే, మీరే అర్థం చేసుకోండి. 10,000 మీరు స్టాక్ని కంట్రోల్ చేసేయగలరా? పోనీ నువ్వు 10,000తోనే నేను కంట్రోల్ చేసేస్తానంటే 10,000 కోట్లు ఉన్నవాడు ఇంకెంత కంట్రోల్ చేస్తాడు దాన్ని? పోనీ అది కూడా లాజిక్తో ఆలోచించండి ఎప్పుడు. ఓకేనా? సో అలా నేను తీసుకొచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, నువ్వు చార్ట్లో ఏదైనా మూమెంటం చూసి ఎంటర్ అవ్వాలి. అయితే నిన్ను ఎంటర్ అయ్యేలా చేసేదే వాళ్ళు. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మార్కెట్ అనేది నువ్వు ఎంటర్ అయినప్పుడు మూమెంటం జరుగుతుంది, నువ్వు ఎంటర్ కాకుండా చూసినప్పుడు మూమెంటం జరుగుతుంది, నువ్వు లాస్ అయినప్పుడు మూమెంటం జరుగుతుంది, నీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు మూమెంటం జరుగుతుంది. మార్కెట్ అనేది మూమెంటం జరుగుతుంది. అయితే మార్కెట్ అనేది కంటిన్యూస్గా ఎందుకు మూమెంటం జరుగుతుంది? ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఉన్నారు, 10,000 పెట్టుకుని పొజిషన్ తీసుకున్నావు. అయితే నువ్వు తీసుకునే ముందు మార్కెట్ మూమెంటం జరిగింది, మరి అప్పుడు ఎలా జరిగింది? వేరే వాళ్ళు తీసుకున్నారు కదా అనుకోవచ్చు మీరు. వేరే వాళ్ళు తీసుకుంటారు కాదు, వాళ్ళే తీసుకోవచ్చు. లేదు వేరే వాళ్ళు తీసుకున్నా కూడా, ఇప్పుడు మనలాంటి వాళ్ళు తీసుకున్న పొజిషన్లో మనలాంటి వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తాం మనం. నా 10,000 వేరే దిక్కున పెట్టచ్చు, నీది వేరే దిక్కున పెట్టచ్చు, అంటే నువ్వు బై చేయొచ్చు, నేను సెల్ చేయొచ్చు, డిఫరెంట్ అయిపోతుంది. కానీ ఒక్కడే బిగ్ అమౌంట్ తోటి ఒకే సైడ్ తీసుకున్నాడంటే డబ్బగా డైరెక్షన్ అనేది మారిపోతుంది. అది జరిగేది అక్కడ. అయితేనే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనే, నిన్ను ఎంటర్ అయ్యేలా చేయాలి. అంటే నిన్ను ఎంటర్ అయ్యేలా చేయాలంటే నువ్వు చార్ట్లో ఏదన్నా చూసి నువ్వు ఎంటర్ అవ్వాలి. నువ్వు ఎంటర్ అవ్వాలంటేనే చార్ట్లో ఏదైనా క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసే ట్రాప్స్ అన్నీ వాళ్ళు క్రియేట్ చేసినవి. నువ్వు ఎంటర్ అవ్వకముందు కూడా మార్కెట్ మూమెంటం అవుతుంది చూసావా, ఆ మూమెంటంలోనే ట్రాప్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి. ట్రాప్స్ ఏ విధంగా ఉంటాయో చెప్పనా? నువ్వు అనుకుంటావు బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, పెద్ద గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది బ్రేక్అవుట్, సో మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అనుకుంటావు. అది అడ్జస్ట్ చేసిందే వాళ్ళే. ఎందుకంటే నువ్వు అలాగే ఏదో అనుకోవాలి కదా, అడిగి లేదు ఫేక్ బ్రేక్అవుట్ అనేది నీకు అర్థమైంది. సో అదైనా పర్వాలేదు, వాళ్ళకి నువ్వు ఏదో అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంతే. ఇది సైకాలజీ అంటే. అర్థమైందా? అవన్నీ ఎక్స్టర్నల్, గ్రీడీనెస్ ఇవన్నీ ఎక్స్టర్నల్. ముందు ఇక్కడ గేమ్ అర్థం చేసుకోవాలి. ట్రేడింగ్ గేమ్ సైకాలజీ అర్థం చేసుకోవాలి. ట్రేడింగ్ చేసే పర్సన్ సైకాలజీ కాదు, అంటే ఆపోజిట్ పర్సన్ సైకాలజీ అర్థం చేసుకోవాలి. మనం కాదు, ఎంతసేపు మనమే అర్థం చేసుకోవడం కాదు, ఎదుటోళ్ళు ఎవరో, ఈ ట్రేడింగ్ సిస్టమ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఆ ఎదుటోళ్ళు చేసే సిస్టమ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఇవి మనం అర్థం చేసుకోవాలి. మనం తర్వాత అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ముందు వాళ్ళు ఎదుటోళ్ళు గేమ్ అంతా అర్థమైంది అనుకో మనకి, సో మనం దానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని మన రూల్స్ అనేది కొన్ని ప్రిపేర్ చేసుకుని మన సైకాలజీ అనేది మనం పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. అంతే తప్ప మనం తెలుసుకున్నాం, పక్కవారు తెలుసుకోకుండా ఉంటే, ఇంత గేమ్ జరుగుతుందని తెలుసుకోకుండా ఉంటే లాస్ అయిపోతుంది. సో ఆ విధంగానే వాళ్ళు నిన్ను ఎంటర్ అయ్యేలా చేస్తారు. అది ఫేక్ బ్రేక్అవుట్ అవనివ్వండి, లేదా బ్రేక్ డౌన్ అవనివ్వండి, లేదా ట్రెండ్ అన్నా అవనవచ్చు, అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ సైడ్ వేస్ కానీ ఏ ట్రెండ్ అన్నా అవనవచ్చు, లేదా ఇంపార్టెంట్ లెవెల్స్ అవనవచ్చు, సపోర్ట్ని బ్రేక్ చేయొచ్చు, రెసిస్టెన్స్ని బ్రేక్ చేయొచ్చు. ఏది చేసినా అది ఎందుకు చేస్తారంటే, ఇలా జరిగినందుకు ఎవడో కూడా ఏదోటి అనుకోవాలి. అయితే ఏదోటి అనుకోవాలి, బై చేద్దామని అనుకోవాలి, లేదా సెల్ చేద్దామని అనుకోవాలి. వాళ్ళకి అదే కావాలి. ఎందుకంటేనే నువ్వు ఏదోటి అనుకుని నువ్వు ఏదోటి చేస్తావు కదా, ఆ చేసిన దాన్ని ఆపోజిట్ వాళ్ళు చేస్తారు. అంటే నువ్వు ఏదైతే తీసుకున్నావు పొజిషన్, నీకు ఆపోజిట్ వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉంటారు. నువ్వు ఏ సైడ్ తీసుకున్నా కానీ తీసుకున్న తర్వాత నువ్వు ఎంత పెడతావు? 10,000, 20,000, లక్షలు ఇలా పెడతావు. ఇంకా చాలామంది అలాగే పెట్టారు అనుకుందాం. నువ్వు అన్ని పెట్టినా వాళ్ళ దగ్గర అంతకన్నా ఎక్కువే అమౌంట్ ఉంది.
వాళ్ళు నీకు ఆపోజిట్ అనే పొజిషన్స్ తీసేసుకున్న తర్వాత ఇంకా డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర, అప్పుడు మూవ్ చేస్తారు మార్కెట్ని. ఇంకా డబ్బులు అనేది మార్కెట్లో వదులుతూ ఉండి మార్కెట్ డైరెక్షన్ అనేది చేంజ్ చేస్తారు. నువ్వు ఏదైతే పొజిషన్ తీసుకున్నావో దానికి ఆపోజిట్, నీకు ఆపోజిట్ వెళ్ళిందంటే నీకు లాస్ వస్తుంది ట్రేడింగ్లో. నీకు లాస్ వచ్చిందంటే నీకు ఆపోజిట్ తీసుకున్న వాళ్ళు ప్రాఫిట్ వస్తుంది. అంటే ట్రేడింగ్ అనేది జీరో సమ్ గేమ్. ఒకరికి ప్రాఫిట్ వస్తే ఆపోజిట్ వ్యక్తికి లాస్ వస్తుంది. సో నీకు లాస్ వచ్చింది, ఆపోజిట్ వ్యక్తికి ప్రాఫిట్ వచ్చింది. సో ఎలా వర్క్ అవుతుంది ట్రేడింగ్ అనేది, ఇదంతా తెలుసుకోవాలి మీరు. అంతేకాని ఎవరో ఏదో చెప్పారు ఏదో చేస్తారు అనేది కాదు. మీకు అందుకే మెజారిటీ ఆఫ్ ది టైం మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అనేవి లాస్ అవుతున్నారు. సెబీ చెప్తుంది 95% ఇండివిజువల్ ట్రేడర్స్ ట్రేడింగ్లో లాస్ అవుతున్నారు. ఎందుకంటే ఇది జరిగేది అక్కడ. ఇంత క్లారిటీ ఎవరు చెప్పరు, ఇదే జరిగేది, ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది. ఎక్కడైనా లాజిక్ మిస్ అయింది లేదనేది మీరు నాకు చెప్పండి. లాజిక్ ఎక్కడ మిస్ అవ్వదు, మీకు ఇక్కడే సింపుల్గా అర్థమవుతుంది. 10,000 కోటికి 10,000 కోట్లు ఉన్నవాడికి సింపుల్గా ఈజీగా ట్రాప్ చేయొచ్చు. మీరు అనుకోవచ్చు ప్రతిసారి నేను బిగ్ ప్లేయర్స్ని హైలైట్ చేసి వాళ్ళని హైలైట్ చేసి చెప్తాను, రిటైల్ ట్రేడర్స్కి అసలు డబ్బులు రావన్న విధంగా చెప్తాను అని మీరు అనుకుంటారు. చాలాసార్లు నా వీడియోస్ అన్ని మ్యాక్సిమం అలాగే ఉంటాయి, కాకపోతే లాజిక్ బేస్ మీద ఉంటాయి. కాకపోతే మీకు అది డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది. ఎందుకంటేనే నేను బిగ్ ప్లేయర్స్ని హైలైట్ చేయడం కాదు, జరిగే రియాలిటీ అది. మీరే ఆలోచించండి, 10,000 కోట్లు ఉన్నప్పుడు ఒకటేనా? అంటే ఈడు డబ్బులు సంపాదిద్దామని వచ్చాడు, ఆ డబ్బులు సంపాదిద్దామని వచ్చాడు. ఎవరు లాస్ అవ్వాలనుకుంటారు చెప్పు? మన డబ్బులు ఎవరైనా మనం పోగొట్టుకోవాలనుకుంటామా? కదా. 10,000 పెట్టుకుని వచ్చినోడే పోగొట్టుకున్నాను, నా డబ్బులు నాకు కావాలి, నాకు ఇంకా కావాలంటే 10,000 కోట్లు వచ్చినోడికి ఏ విధంగా ఉంటుంది? ఇట్స్ ఏ సింపుల్ లాజిక్. అది ఆ లాజిక్ అర్థం చేసుకుని ట్రేడింగ్ అనేది చేయండి. ఇదే సైకాలజీ అంటే ఏంటో చెప్పిన క్లియర్గా చెప్పేస్తున్నాను. ఇంకా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో డబ్బులు వస్తున్నాయని నిన్ను సైకలాజికల్గా నిన్ను ట్రాప్ చేస్తారు ఫస్ట్. సో వస్తాయని తర్వాత నువ్వు డబ్బులు పట్టుకుని వెళ్తావు. వెళ్ళిన తర్వాత ఏదో ఒక చార్ట్లో మూమెంటం చూస్తావు. ఆ మూమెంటం క్రియేట్ చేసేది వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ సైకలాజికల్గా నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత నీ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుందో వాడికి తెలిసిపోద్ది ముందే. ఎందుకంటేనే నువ్వు ఎక్కడ ఎంటర్ అవుతావో తెలుసు, నీ స్టాప్ లాస్ అంటే పర్ఫెక్ట్గా కాదు, వాళ్ళ ఆర్డర్స్ మ్యాచింగ్ని బట్టి నువ్వు ఎక్కడ ఎంటర్ అవుతావు అనేది అర్థమైపోద్ది. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మీద నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను. అడ్వాన్స్డ్ ఆప్షన్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి, ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో ఈ కాన్సెప్ట్లు అన్నింటి గురించి నేను చెప్పేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఒకసారి చూడవచ్చు. సో చార్ట్లో ఒక ఏదైనా మూమెంట్ క్రియేట్ చేసి నేను ఎంటర్ అయ్యేలా చేస్తాడు. సో ఈజీగా నువ్వు ఎంటర్ అవుతావు, నీకు ఆపోజిట్ అతను పొజిషన్ తీసుకుంటాడు. మార్కెట్ అనేది వాళ్ళ దగ్గర ఉన్న ఇంకా ఎడిషనల్ అమౌంట్ తోటి మ్యానిపులేట్ చేస్తారు, నీకు ఆపోజిట్ మూవ్ చేస్తారు, నువ్వు లాస్ అవుతావు, వాడికి ప్రాఫిట్ వస్తుంది. సేమ్ ఇదే చైన్ ప్రతిసారి రిపీట్ అవుతుంది. సో అందుకే కదా 95% ఇండివిజువల్ ట్రేడర్స్ అనేవి లాస్ అవుతున్నారు. అదే 95% కాకుండానే బిగ్ ప్లేస్ లాస్ అవుతున్నారని ఎక్కడైనా విన్నారా? జరగదు. ఎందుకంటే డబ్బులు ఉన్నవాడు ఎప్పుడు డబ్బులు పోగొట్టుకోవాలనుకోడు, ఎవరి డబ్బులు ఎవడో పోగొట్టుకోవాలనుకోడు. ఇది ఓవరాల్గా జరిగేది. సో ట్రేడింగ్ సైకాలజీ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. సైకాలజీ అనేది నేను ఎంటర్ అయ్యేలా చేస్తారు. ఎంటర్ అయిన తర్వాత నువ్వు ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత నీకు ఆపోజిట్ ప్లే చేసి నేను లాస్ అయ్యేలా చేస్తారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. ఏంటంటే అన్ఫార్చునేట్లీ నీకు ప్రాఫిట్ వచ్చిందనుకో ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే నీకు లాస్ వచ్చిందనుకో ఏంటంటే కోపం వస్తుంది, మార్కెట్ మీద మళ్ళీ రివెంజ్ ట్రేడింగ్ తీసుకుంటారు. అలాగే ఫోమో అంటే ఒక ట్రేడింగ్ అనేది నేను మూమెంట్ని బట్టి ట్రేడ్ తీసుకోలేకపోయాను అని అనుకుంటారు. అది ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ట్రేడ్. అంటే అరే నేను తీసుకోలేదే, ఎప్పుడు మిస్ అయిపోతుందేమో అనుకుంటారు. అలాగే నెక్స్ట్ గ్రీడ్ అంటే ఆశ, అంటే ఇంకా వస్తాయి, ఇంకా మనం చేయొచ్చు, ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ అవ్వకముందు అవ్విన తర్వాత వచ్చే ఎమోషన్స్. ఇవి కాకుండా ఈ పర్టికులర్గా ఇవి మన గురించి కాకుండానే ఆపోజిట్ ఎవరో, మార్కెట్ ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. సో ఇది ఓవరాల్గానే. అంటే ఈ కాన్సెప్ట్ నేను కొత్తగా ట్రై చేశాను, కొంచెం అక్కడక్కడ చిన్న మిస్టేక్స్, కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు మీకు. సో దానికి నన్ను క్షమించండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం నేను కూడా ఈ వీడియోని చూసి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే నాకు తెలుసు ఎలా వర్క్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది, సైకాలజీ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది. కాకపోతేనే కొంచెం కన్వే చేసే విధానం అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. అది నేను కూడా ఒకసారి వీడియో చూసుకున్న తర్వాత నేను ఇంకా కొన్ని అడిషనల్ పాయింట్స్ ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే కనుక వాటిని కూడా నేను ఒక ఆర్డర్ ఫ్లోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే ఇది వీడియో మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్, అలాగే సైకలాజికల్, అలాగే లాజికల్గా ట్రేడింగ్, అలాగే స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలంటే కనుక అర్జెంట్గా మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అనేది చాలా ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ ప్రొవైడ్ చేసినవి కూడా ఉన్నాయి, ప్లేలిస్ట్లు అన్ని చెక్ చేస్తే మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. అంటే ఇప్పటిదాకా చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాల్యుబుల్గా అనిపిస్తే కనుక ఎంతో కొంత లైక్ చేస్తే మాకు కూడా కొంచెం బూస్టప్ అనేది వస్తుంది. ఇది ఓవరాల్గా టాపిక్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.